చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముంటే సింగిల్ ఏజెండా ఉంది, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు ఈడేముంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పులు సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైపోయాయి, వాళ్ళకేమో ఈజీగా ఉంటాయి. అప్పుడైతే వస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు. ఈయన కూడా అప్పుడు అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ డబ్బులు అయిపోయినాయి, ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 లక్షల 10 నెలలు 4 లక్షల కోట్లు అప్పులు చేసి తక్కువ సంవత్సరానికి అది కరెక్ట్గా రాక లెక్క మనోళ్ళు ఎవరు చెప్పినారు, సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎవరి కేసీఆర్ గారు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 24,000 కోట్ల అప్పు కడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి సరే, ఇక ఇవన్నీ ఇక జరిగిపోయినాయి, ఇల్లు అనుకున్న లాభం లేదు. కానీ జిమ్మేదారులు డబల్ త్రిబల్ అయిపోయినాయి. కాబట్టి మా పరంగా మేము కరెక్టే ఉన్నాము అని తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతుంది, వారు కూడా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు.